ఈ మున్సిపల్ ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా ఉందంటే వాళ్ళ నియోజకవర్గంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా వాళ్ళు ఆ ఊర్లని దత్తత తీసుకున్నా కూడా మున్సిపాలిటీ ఎన్నికల్లో గెలిపిస్తే దత్తత తీసుకొని మరి నేను అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని చెప్పిన కొందరు మహానుభావుల లెక్క చెప్పుకున్నా కూడా వాళ్లకు మెజారిటీ కాదు కదా, ఏది కూడా రాలే. అక్కడ ఆ ఏరియాలలో కూడా బీఆర్ఎస్ జెండా పాతిర్రు. అంటే కాంగ్రెస్ ఏరియాలలో కూడా బీఆర్ఎస్ జెండా పాతిర్రు అంటే ఈరోజు రాష్ట్ర ప్రజలు ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీని ఆహ్వానించబోతున్నారో ఇది ఒక్కటి చూస్తే అర్థమవుతుంది. ఇక మైనంపల్లి హనుమంతరావు గారు, మైనంపల్లి రోహిత్ గారు, ఇదే మెదక్ నియోజకవర్గం మెదక్ మున్సిపాలిటీ దగ్గరలో ఉన్న చెరియాల మున్సిపాలిటీలో వీళ్ళు చెప్పేది ఏంది, మేము ఈ ఏరియాలో బీఆర్ఎస్ జెండా తిరగనీయం, బీఆర్ఎస్ జెండాని అసలు మొలకెత్తకుండా చేస్తాం అనుకొని రేవంత్ రెడ్డి లెక్క వాళ్ళు కూడా ప్రెస్ మీట్లు పెట్టి సవాల్ విసరడం కూడా జరిగింది. దాడులు కూడా చేసిర్రు. ఒక మైనంపల్లి రోహిత్ ఏం చేశారు, ఆయన వీధి రౌడులందరిని గుమ్మిగూడించుకొని కారు మీద కూర్చొని ఏ సిఐ నువ్వెంత నీ లెక్కెంత అనుకుంటూ ఆ విధంగా ఆ అహంకారాన్ని అంతా ప్రజలు చూసిర్రు, గమనించిర్రు. ఇదే మెదక్ల తుర్పాన్ మున్సిపాలిటీలో మొత్తం కొడితే 16 వార్డులు ఉన్నాయి. మొత్తం 16 వార్డులు ఉన్నాయి. మరి 16 వార్డులో మైనంపల్లి హనుమంతరావు తరపున కానీ లేకుంటే మైనంపల్లి రోహిత్ కానీ ఏది కూడా కుదరలేదు. మీరు చూడొచ్చు, బీఆర్ఎస్ పార్టీ అక్కడ మొత్తం 9 వార్డులు కైవసం చేసుకుంది. 9 వార్డులు కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీకి 4 మాత్రమే. అదేవిధంగా బీజేపీకి దక్కింది మాత్రం 3. కొన్ని ఏరియాలో బీజేపీ ఇంకా ఖాతా కూడా తెరవలేదు. మరీ ఘోరం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి 4 రావడం మరీ ఘోరం. ఎందుకంటే మనం చూసాం ఇదే ఎన్నికల కోసము రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది ఇట్లారా అంటే కొన్ని షెడ్యూల్ పెట్టింది. దేనికోసం? ఓన్లీ మున్సిపల్ ఎన్నికల కోసం. మొత్తం రాష్ట్రంలో ఉన్న మంత్రులు 14 మంది మంత్రులు దిగి, ఈ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలందరూ దిగి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దిగి ఏం చేశారంటే పెద్ద ఎత్తున సభలు పెట్టి ప్రజల చైతన్యవంతపరిచి మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు వేయండి, రైతు బంద్ చేస్తాం, మున్సిపల్ ఎన్నికల్లో మాకు ఆదరణ చూపండి, ఓటేసి మాకు అధికారాన్ని కట్టబెట్టండి, మేము మీకు గ్యారెంటీలు ఇస్తామనుకుని చెప్పిన ఇదే కాంగ్రెస్ పార్టీకి తిప్పి గుంజి గూబా గుయ్యమనేలా ఈరోజు రిజల్ట్ ఇచ్చే కార్యక్రమాలు చేసింది. ఈ లెక్కన ఇదే మెదక్లో ఈ తుర్పాన్ మున్సిపాలిటీలో చూసుకుంటే కథ ఘోరంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ రేయింబౌళ్ళు కష్టపడి డబ్బులు పంచి అన్ని చేసినా కూడా వీళ్ళ కనీసం వాళ్ళు పంచిన దానికైనా దగాఫోర్ కూడా బీఆర్ఎస్ పార్టీ తోటి ఇవ్వలేకపోయింది. మొత్తం నీరు గారిపోయింది. వ్యవస్థ మొత్తం తగలబడిపోయిన వ్యవస్థని మనం చూస్తూ ఉన్నాం. ఈ తీరుగా ఈ మెదక్ యొక్క తుర్పాన్ మున్సిపాలిటీ కథ అయితే ఈ విధంగా ఉంది.